హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను బాటి రెసిపీని చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బాటిని పర్ఫెక్ట్ కొలతలతో కరెక్ట్గా చేస్తే చాలా క్రిస్పీగా యమ్మీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ బాటి రెసిపీ అనేది నార్త్లో చాలా ఫేమస్ అండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. మన ఆంధ్రాలో కూడా దీనిని కొంతమంది చేస్తూనే ఉంటారు. ఈ బాటీ రెసిపీని ఎలా చేయాలి అనేది నేను చూపించే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చాలామంది రెసిపీస్ అయితే చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు, లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ రెండింటిని చేయండి. ఇప్పుడు బాటీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. మరి ఇక్కడ నేను గోధుమ పిండిని ఒక 250 గ్రామ్స్ తీసుకున్నానండి. ఒకవేళ గోధుమ పిండి కాకపోతే మైదానన్నా తీసుకోవచ్చు. తరువాత వామును ఒక స్పూన్ వేసానండి. తరువాత జీలకర్రని ఒక స్పూన్ అనేది వేయాలండి. వాము జీలకర్ర అనేది తప్పనిసరిగా వేయాల్సినవేనండి. అప్పుడే బాటీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు బేకింగ్ సోడా ఉంటుంది కదండి, తినే సోడా, అది ఒక పించ్ని తీసుకుంటే సరిపోతుంది. తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటినీ బాగా మనం కలపాలి. మనం వేసిన బేకింగ్ సోడా తర్వాత 2 స్పూన్ల ఆయిల్ అనేది వేడి చేసి ఆ వేడి ఆయిల్ని వేయాలండి. చల్లార్చి కాదు, వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ అనేది వేయండి. చూడండి బుడగలు వస్తూ ఎలా ఉందో. తర్వాత ఆ ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్లోని ఇప్పుడు మనం తీసుకున్న గోధుమ పిండిని బాగా మనం కలపాలండి. అంటే ఆయిల్ అనేది పూర్తిగా పిండికి బాగా పట్టాలన్నమాట. బాగా కలిపితే మనం గట్టిగా ఇప్పుడు చేస్తే చూడండి ఈ విధంగా ముద్దగా అవ్వాలన్నమాట. ఈ విధంగా అయితే ఆయిల్ అనేది సరిపోయినట్టే. తరువాత వాటర్ అనేది మనకి ఎంత కావాలో అంత మనం పోసుకొని పిండిని కలుపుతూ ఉండాలండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా పిండిని అనేది బాగా కలపాలండి. పిండి ఎంత బాగా కలిపితే అంత క్రిస్పీగా అనేది మన బాటీ తయారవుతుంది. చూడండి ఈ విధంగా మనం పిండిని బాగా కలపాలి. ఎక్కడ ప్లేట్కి అంటుకోకుండా, మనకి చేతులు కూడా అంటుకోకుండా ఉండే విధంగా పిండి అనేది రెడీ చేసుకోవాలి. మన చేతులకి పిండి ఎక్కువగా అంటినా ఆ పిండి సరిగ్గా మనం కలపలేనట్టే. ఈ విధంగా కలిపిన తర్వాత దీని మీద మనం మూతని పెట్టి ఒక 20 మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకుందామండి. నానడం చాలా ముఖ్యమండి. తరువాత బాటీలోకి స్టఫింగ్ చేయడానికి నేను ఇక్కడ బంగాళదుంపలను తీసుకున్నానండి. ఒక 250 గ్రాములు. ఈ 250 గ్రాముల బంగాళదుంపలను బాగా ఉడికించి దాని మీద ఉన్న తొక్కనంతటిని తీసివేసానండి. ఇప్పుడు ఈ బంగాళదుంపలను పేస్ట్గా మనం తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పేస్ట్గా ఎక్కడ ముక్కలు లేకుండా చేసుకోవాలి. తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి. తరువాత కారాన్ని ఒక 2 స్పూన్స్ అనేది మనం వేసుకోవాలండి. తరువాత అమ్చూర్ పౌడర్ అనేది ఒక స్పూన్ అనేది వేసుకోవాలి. తరువాత జీలకర్ర పొడి ఒక స్పూన్ అనేది వేసుకోవాలి. ధనియాల పౌడర్ని ఒక స్పూన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటినీ మనం బాగా కలుపుకోవాలి. ఈ ఆలు మసాలా కూడా మనం పల్చగా అనేది అస్సలు ఉండకూడదండి, చాలా గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడే బాటీలోకి మనం దీనిని పెట్టవచ్చు. ఈ విధంగా కలుపుకున్న దానిని పక్కన పెట్టుకొని ఒక చిన్న వండలుగా చేసుకోవాలి. అంటే మనము బాటీ ఎంత సైజులో కావాలన్నది చూసుకొని ఆ విధంగా చేసుకోవాలి. నేనైతే ఒక మీడియం సైజులో ఈ విధంగా బాల్స్ అనేది తయారు చేస్తున్నాను. ఇంత సైజు అండి నేను చూపిస్తున్నాను కదా, ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనము ఉండల కింద తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం గోధుమ పిండిని కలిపి పెట్టుకుందాం కదా, ఒక 20 మినిట్స్ అయిన తర్వాత దానిని తీయాలి. చూడండి చక్కగా సరిపోయింది కదా, ఎక్కడ ఏమీ అంటుకోకుండా ఈ విధంగానే కలుపుకోవాలండి పిండిని. తర్వాత కొంచెం ఆయిల్ని తీసుకొని మనము కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కొంచెం తీసుకోవాలండి. అంటే బంగాళదుంప ఎంత చేసామో మనం అంత సైజులోనే ఈ గోధుమ పిండి కూడా ఉండాలి. ఈ విధంగా అరచేతుల మీద పెట్టుకొని ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంపల ముద్దను కూడా దీంట్లో మనం పెట్టుకొని ఈ విధంగా అంచుల నుంచి ఈ విధంగా మనం దీనిని క్లోజ్ చేయాలని. అంచుల నుంచే చేయండి, అప్పుడే చక్కగా వస్తుందండి. ఈ విధంగా మనం బంగాళదుంప ముద్ద ఎంత తీసుకున్నామో అంతే గోధుమ పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. అంతా క్లోజ్ చేసిన తర్వాత ఒక్కసారి మనం వండ చుట్టుకుంటాం కదా, ఆ విధంగా ఉండలాగా చుట్టేసేయండి. ఎక్కడా బయటకు కనిపించకుండా ఉంటుంది. మళ్ళీ చూపిస్తున్నానండి.
కొంచెంగా గోధుమ పిండిని తీసుకోండి. ఈ గోధుమ పిండి ఎంత తీసుకోవాలంటే బంగాళదుంప ముద్ద ఎంత చేసామో అంత తీసుకొని ఆయిల్తో కొంచెం దానిని కలిపి తర్వాత అరచేతి మీద పెట్టుకొని దీనిని పల్చగా చేసుకోవాలి. మధ్యలో కాకుండా సైడ్ను మాత్రమే మనం పల్చగా చేసుకోవాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, సైడ్ అంతా పల్చగా చేసుకుంటూ వెళ్ళి ఈ మాత్రం చేసిన తర్వాత బంగాళదుంప ముద్దని మధ్యలో పెట్టి మనం మసాలాతో నిండిన బంగాళదుంపను మధ్యలో పెట్టి తర్వాత అంచుల నుంచి ఈ విధంగా మనం క్లోజ్ చేసుకుంటూ రావాలండి. అంచుల నుంచే క్లోజ్ చేయండి. చూడండి ఎంతో చక్కగా క్లోజ్ అయిపోయింది కదా. ఒకవేళ ఎక్స్ట్రా అనిపిస్తే పైనుంచి కొంచెం పిండిని తీసేయచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా ముద్ద మనం ఏ విధంగా చేస్తామో పిండిని ఆ విధంగా ఒకసారి చేతితో ఇలా చేయండి. బాల్ ఎక్కడా పైకి రాకుండా చక్కగా ఉంటుందండి. ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని మనం చేసి పక్కన అనేది పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా బాల్స్ కింద రెడీ అయిపోయింది. వీటిని మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత అప్పం ప్యాన్ ఉంటుంది కదండి, ఆ అప్పం ప్యాన్ మీద కొంచెంగా ఆయిల్ని అప్లై చేయాలన్నమాట. ఒకవేళ మీది కాస్ట్ ఐరన్ అనుకోండి, లేకపోతే నాన్ స్టిక్ అనుకోండి, ఆయిల్ని కూడా అప్లై చేసే అవసరం లేదు. నాదైతే కాస్ట్ ఐరన్ అండి, అందుకని లైట్గా కొంచెంగా ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఆయిల్ వద్దనుకుంటే నెయ్యిని కూడా మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఒక్కొక్క బాటి తీసుకుని ఈ విధంగా క్రాస్గా చేసుకోండి. మంచి డిజైన్గా ఉంటుంది, చక్కగా ఉడుకుతుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా ప్రతి దానిని తీసుకొని ఈ విధంగా మనం ఏం చేయాలంటే నిలువుగా ఒకటి, అడ్డంగా ఒకటి, ఈ విధంగా ఘాటు అనేది పెట్టుకోవాలండి. నిలువుగా ఒక ఘాటును పెట్టండి, అడ్డంగా ఒక ఘాటును పెట్టండి. అప్పుడు బాటీ అనేది చక్కగా ఉడుకుతుందండి. ఈ విధంగా ఒకటి ఒకటి మనం పెట్టుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీని మీద మనము మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల దాకా కదపకుండా చూడాలండి. 10 నిమిషాల తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి. చూడండి ఈ విధంగా పూర్తిగా అంటే కిందనంతా బాగా ఉడికిపోయింది అన్నమాట. కొంచెం రెడ్ కలర్ వచ్చింది కదా, రెడ్ కలర్ వచ్చిందంటే ఉడికినట్టే. మనం పెట్టింది అప్పం ప్యాన్ కదండి, అందుకని కొంచెం దీనిని కలపాలి. అంటే పైది కిందకి, కిందకి పైకి వచ్చే విధంగా మనం ప్రతి బాటీని తిప్పాలన్నమాట. కిందదంతా ఉడికిపోయింది కనుక పై భాగాన్ని కిందకి వెళ్ళేటట్టుగా ఈ విధంగా నేను చాకుతో అయితే తిప్పుతున్నాను. చూడండి బాటీ అనేది చక్కగా అవుతుంది. తర్వాత మళ్ళా మూతను పెట్టి ఒక 10 నిమిషాల దాకా మనం కుక్ చేయాలి. వీటిని మనం కుక్ చేస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత దీని మీద నేను ఏం చేస్తున్నానంటే నేతిని అప్లై చేస్తున్నానండి. ఒకవేళ నెయ్యి కాకపోతే ఆయిల్నైనా అప్లై చేయొచ్చు. నేతిని అప్లై చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మనం మధ్యన ఘాటు పెట్టాం కనుక ఘాటులో కూడా నెయ్యి వెళ్ళి చక్కగా కమ్మగా ఉంటుందండి. చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. ఈ బాటీ అనేది నార్త్లో చాలా ఫేమస్. నేతిని రాసి 1-2 నిమిషాలు అటు ఇటు తిప్పిన తర్వాత మనం తీసేసుకోవాలండి. చూడండి ఎంతో క్రిస్పీ టేస్టీగా అయిన బాటీ అనేది తయారైపోయింది. ఆయిల్ కూడా ఎక్కువ ఖర్చు అవ్వలేదు కదా. మరి ఈ టేస్టీ బాటీ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఒకటి నేను ప్లేట్లోకి తీస్తున్నానండి. చూడండి ఎక్కువ మాడలేదు, చక్కగా రెడ్ కలర్లో అన్ని వైపుల నుంచి ఉడికే విధంగా చేసుకున్నాము. చూడండి ఈ విధంగా మనం చేసిన బాటీని ప్లేట్లోకి మనం తీసుకుందాము. ఈ విధంగా చేసిన బాటీని మనము పైన ఉంచితే ఒక 3-4 రోజుల దాకా అస్సలు పాడవదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల పైన ఉంటుందండి. ఎంతో క్రిస్పీ టేస్టీ అయిన బాటీ మీరు కూడా తయారు చేస్తారా? తయారు చేస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్లో మనం మాట్లాడుకుందాం. చూడండి ఈ విధంగా నేను తీసి చూపిస్తున్నాను. బాటీ అనేది చక్కగా లోపల కూడా ఉడికిపోయింది. మరి రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.